యేసుక్రీస్తు మన కొరకు మన స్థానంలో మన శిక్షను భరించాడు. మన పాపాన్ని ఆయన దేహంలో తీసుకున్నాడు, మన శాపాన్ని ఆయన మోసుకున్నాడు, శాపగ్రస్తుడయ్యాడు. మన రోగాలు ఆయన తీసుకున్నాడు దేహంలో. ఇలాగ ఆయన పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థతనిచ్చాడు. ఆయన కాచిన రక్తం ద్వారా పాపము నుండి విమోచన మనకిచ్చాడు. శాపానంతా విరిచివేసేసాడు. దేవుని స్తోత్ర. ఇదేనా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లారా, విశ్వాసం ఉంచండి చాలు. నమ్మండి, యేసు ప్రభు దగ్గరికి రండి. మీరు నమ్ముతారా నమ్మరా అది మీ ఇష్టం. నేను నమ్మాను, నేను ధన్యుడు అవ్వాను. మీరు నమ్మితే ధన్యులు అవుతారు. మీరు నమ్మమని మతం మారమని చెప్పట్ల. మార్గాన్ని, మంచి మార్గాన్ని వెంబడించాలి, మనసు మార్చుకోవాలి, నూతన పరుచుకోవాలి, జీవితాన్ని క్రొత్తగా చేసుకోవాలి, హృదయాన్ని. మార్పు మీ లోపల కలగాలి. మార్పు లేకుండా, మారు మనసు లేకుండా మతం మారినా వేస్తే, కులం మారినా వేస్తే, దేశాలు మారినా వేస్తే. మీ జీవితం దీవించబడాలంటే, పాపము నుండి విడుదల కలగాలంటే, విడుదల కావాలని